ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ప్రాచీన విధ్వంసం, సింధులోయ నాగరికత రహస్యం. అసలు ప్రాచీన నాగరికతలు రాత్రికి రాత్రే ఎలాంటి ఆధారాలు వదలకుండా అకస్మాత్తుగా ఎలా కుప్పకూలాయి? ఈరోజు మన ఈ చారిత్రక విశ్లేషణలో కేవలం చరిత్రను మాత్రమే కాదు, సైన్స్ ఇంకా పురాణాల మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను కూడా పరిశీలించబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక నాగరికత రాత్రికి రాత్రే ఎలా కనుమరుగవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. హరప్పా, మొహంజొదారో లాంటి అత్యంత అభివృద్ధి చెందిన నగరాలు అకస్మాత్తుగా ఎందుకు పతనమయ్యాయి? సాధారణంగా చరిత్రకారులు వరదలొచ్చాయనో లేక తీవ్రమైన కరువు వల్ల అనో చెబుతుంటారు. సరే, అవి నిజమే అనుకుందాం. కానీ అక్కడి పరిస్థితులు చూస్తే ఈ కారణాలు పూర్తిగా సరిపోవడం లేదు. అక్కడ జరిగిన ఆ తీవ్రమైన ఆకస్మిక పతనానికి ఏదో ప్రకృతి వైపరీత్యం మాత్రమే కారణం కాదనిపిస్తోంది. మరేదైనా జరిగి ఉంటుందా? ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఆధారం బయటపడింది. సింధులోయ, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు శాస్త్రవేత్తలకు కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. విచిత్రమేమిటంటే వాటిని పరీక్షించగా ఆ అస్థిపంజరాల నుంచి అత్యంత తీవ్రమైన, అసాధారణమైన స్థాయిలో రేడియేషన్ వెలువడుతున్నట్లు తేలింది. అవును, మీరు విన్నది నిజమే, రేడియేషన్. సాధారణంగా ఇలాంటి రేడియోధార్మికత ఆధునిక అణు విస్ఫోటనాలు జరిగిన చోట మాత్రమే కనిపిస్తుంది. మరి వేల ఏళ్ల క్రితం నాటి ఆ మనుషుల అస్థిపంజరాల్లోకి ఈ రేడియేషన్ ఎలా వచ్చింది? అసలు దానికి సోర్స్ ఏంటి? ఇవన్నీ కలుపుకుని చూస్తే మనకు ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. సింధులోయలో జరిగిన ఆ వింతలన్నీ ఒకసారి గమనిద్దాం. నాగరికత అకస్మాత్తుగా అంతమైపోవడం ఒకటి, అస్థిపంజరాల్లో హై లెవెల్ రేడియేషన్ ఉండటం మరొకటి. అంతేకాదు, ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. బయటపడింది అదేంటంటే, గాజులా మారిపోయిన, అంటే విట్రిఫై అయిన ఇటుకలు, ఇసుక. అంటే ఆ ప్రాంతం అసాధారణమైన ఉష్ణోగ్రతకు గురైందని స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇది మన రెగ్యులర్ చారిత్రక టైమ్లైన్కు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒకసారి ఈ విట్రిఫికేషన్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. విట్రిఫికేషన్ అంటే ఇసుక లేదా ఇటుకలు అకస్మాత్తుగా అత్యధిక వేడికి గురైనప్పుడు కరిగిపోయి గాజులా మారే ప్రక్రియ. సడన్గా ఊహించని రేంజ్లో వేడికి గురైతేనే ఇలా జరుగుతుంది. మోడర్న్ డేస్లో అణుబాంబు పేలినప్పుడు రిలీజ్ అయ్యే ఆ భయంకరమైన థర్మల్ ఎనర్జీకి మాత్రమే ఇలా జరుగుతుంది. మరి అలాంటి భౌతిక ఆధారాలు ప్రాచీన శిథిలాల్లో దొరికాయంటే అక్కడొక భారీ స్థాయిలో ఉష్ణశక్తి రిలీజ్ అయిందేనే కదా అర్థం. బ్రహ్మాస్త్ర సిద్ధాంతం, ఈ భౌతిక ఆధారాలకు మన పురాణాలకు ఏమన్నా సంబంధం ఉందా? ఒకసారి చూద్దాం. పురాణాల్లో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత వాతావరణం ఎలా మారుతుందో వర్ణించిన తీరును ఆధునిక సైన్స్తో పోల్చి చూస్తే రియలీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆకాశం నుంచి అగ్నివర్షం కురవడం, కరువు, సంతానలేమి, ఈ వర్ణనలన్నీ నేటి కాలంలో మనం మాట్లాడుకునే న్యూక్లియర్ వింటర్ ఇంకా రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి అచ్చం సరిపోతున్నాయి కదా. ప్రాచీన గ్రంథాల వర్ణనలకు మోడర్న్ న్యూక్లియర్ ఫాలౌట్కు మధ్య ఉన్న ఈ దగ్గరి పోలికలు పరిశోధకులను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. ఇక్కడ మనం అసలు మిస్ అవ్వకూడని ఒక పాయింట్ ఉంది. అదే ఈ నంబర్ 12. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. 12 ఏళ్ల పాటు కనీసం ఒక్క గడ్డి పరక కూడా మొలవదని ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా హెచ్చరించాయి. అంటే ఆ అస్త్రం కేవలం అక్కడున్నవాళ్లను చంపేసి ఊరుకోదు, ఆ భూమి సారాన్ని, పర్యావరణ సమతుల్యతను లాంగ్ టర్మ్లో నాశనం చేస్తుందని ఆనాటి వారికి పక్కాగా తెలిసే ఉంటుందనిపిస్తోంది. మంత్రాల రహస్యం, యాక్టివేషన్ కోడ్స్. అసలు ఈ అస్త్రాలను ఎలా ట్రిగ్గర్ చేసేవారో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇవి కేవలం మ్యాజిక్ కాదండి, దీని వెనుక ఒక మెకానిజం ఉన్నట్లు చెబుతారు. ఆధునిక పరిశోధకులు ఈ ప్రాసెస్ని ఎలా వివరిస్తున్నారంటే, ముందుగా ఒక నిర్దిష్టమైన మంత్రం చదవడం. ఈ మంత్రం అనేది కేవలం ఏదో శబ్దం కాదు, అది ఒక స్పెసిఫిక్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వల్ల ఆయుధంలోని అణువులు అంటే యాటమ్స్ ఎగ్జైట్ అయ్యి
ఒకేసారి భారీ స్థాయిలో శక్తిని విడుదల చేస్తాయి. అంటే మంత్రం అనేది ఇక్కడ ఒక యాక్టివేషన్ కోడ్లాగా పనిచేస్తుందన్నమాట. నేటి క్వాంటం ఫిజిక్స్లోని సౌండ్ వేవ్స్ థియరీలకు ఇది ఎంత దగ్గరగా ఉందో గమనించారా? అయితే ఇంత భయంకరమైన టెక్నాలజీ ఎవరికి పడితే వాళ్లకి, ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉండేది కాదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ను కాపాడటం ఎంత బాధ్యతో తెలిసిన కఠినమైన క్రమశిక్షణ ఉన్న యోగులకు మాత్రమే ఈ విద్యను నేర్పించేవాడు. వాళ్లకు ఆయుధం కంటే కూడా సంస్కారం, నైతికతే చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు కాస్త కట్ చేస్తే ఓపెన్హైమర్ కనెక్షన్ 1945కి వెళ్దాం. ఆధునిక అణుబాంబు పితామహుడు జే. రాబర్ట్ ఓపెన్హైమర్ తన ప్రయోగాన్ని ఈ ప్రాచీన గ్రంథాలతో ఎలా ముడిపెట్టాడో చూద్దాం. ట్రినిటీ టెస్టు జరుగుతున్న సమయమది. అణుబాంబు పేలినప్పుడు వచ్చిన ఆ కాంతి అక్షరాలా కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లుగా ఉంది. ఆ భయంకరమైన వెలుగును చూడగానే ఓపెన్హైమర్కు వెంటనే భగవద్గీతలోని ఒక శ్లోకం గుర్తొచ్చింది. ఇప్పుడు నేను మృత్యువును, లోకాలను నాశనం చేసేవాడిని అయ్యాను అన్నాడాయన. వేల ఏళ్ల క్రితం ఆ యుద్ధవీరులు ఎంతటి మానసిక భారాన్ని అనుభవించారో కదా. సరిగ్గా అదే ఎమోషన్ను, అదే బరువును ఒక ఆధునిక శాస్త్రవేత్త ఫీలవడం నిజంగా విశేషం. ఇక్కడే మనకు ఆధునిక కాలానికి, ప్రాచీన కాలానికి ఉన్న ప్రధానమైన తేడా కనిపిస్తుంది. నేటి ఆధునిక యుద్ధనీతి చూడండి. అంతా క్షేపణులు తయారు చేయడం, రాజకీయ అధికారంతో బెదిరించడం చుట్టూనే తిరుగుతోంది. వాళ్ల ఫోకస్ అంతా ఆయుధాన్ని సృష్టించడం మీదే. కానీ ప్రాచీన కాలంలో అలా కాదు. ఆయుధాన్ని ప్రయోగించడం కంటే కూడా ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఎలా వెనక్కి తీసుకోవాలి, అంటే ఎలా రీకాల్ చేయాలి అనే దానిపైనే వాళ్ల ఫోకస్ ఉండేది. వినాశనాన్ని కంట్రోల్ చేయడం, ఆ ఆధ్యాత్మిక బాధ్యత తీసుకోవడమే అసలైన శక్తి అని వాళ్లు నమ్మారు. అశ్వత్థామ పతనం, విజ్ఞత లేని విజ్ఞానం. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది కంట్రోల్ లేని వాళ్ళ చేతుల్లోకి వెళితే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కురుక్షేత్ర యుద్ధం చివర్లో జరిగిన అత్యంత విషాదకరమైన చీకటి ఘట్టమిది. ఓడిపోతామనే భయం, పాండవుల మీద ఉన్న పగ, ఇవి రెండూ కలిసి అశ్వత్థామాను పూర్తిగా గుడ్డివాడిని చేశాయి. ఏమాత్రం ఆలోచించకుండా కేవలం శత్రువుల వంశాన్ని నాశనం చెయ్యాలనే ఒక్క స్వార్థంతో గర్భరులో ఉన్న పసికందుపైకి ఆ భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నైతికత లేనప్పుడు టెక్నాలజీ ఎంత దారుణంగా మారిపోతుందో చూశారా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. అశ్వత్థామ దగ్గర ఆ అస్త్రాన్ని ప్రయోగించే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ఎప్పుడూ వాడకూడదు అనే విజ్ఞత లేదు. దాని ఫలితమే ఆ నాగరికత పతనం. ఆ అనైతికమైన ప్రయోగానికి అతడు శ్రీకృష్ణుడి చేత శపించబడ్డాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అపారమైన శక్తి చేతుల్లో ఉండటం గొప్ప కాదు. ఆ శక్తిని కంట్రోల్ చేయగలిగే నైతికత లేనప్పుడు దానివల్ల వినాశనం తప్ప ఇంకేమీ మిగలదు. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఆధునిక అణు ఆయుధాలతో మన చరిత్ర మళ్లీ పునరావృతమవుతోందా? ఈరోజు దేశాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్స్ చూస్తుంటే మనం కూడా ఆనాటి అశ్వత్థామలాగే ప్రవర్తిస్తున్నామా అనిపిస్తుందా? సింధు లోయ ఇసుక పొరల కింద కూరుకుపోయిన ఆ రేడియో ధార్మిక హెచ్చరికలను మనం అస్సలు పట్టించుకోవడం లేదా? సాంకేతికతను సృష్టిస్తున్న మనం దాన్ని కంట్రోల్ చేసే నైతికతను వదిలేస్తే భవిష్యత్తు ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా. మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.